పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏ ముచ్చట పట్టుకొస్తున్నాడో అడుచుకుందాం పాండ్రి. ఓ మాతవారి, ఏం చేస్తున్నావే? మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. అగ్గో ఏందయ్యో, ఇవాళ 3 రంగుల జెండా పట్టని ముఖ్యమంత్రి రేవంత్ సార్ పాట పాడుకుంటా ఎగురుతున్నావు ఎందుకే? అమ్మా కొంపదీసి మీ ముసలాలకు 4000 హాజరా పింఛన్ అమలు పరిచింది ఇట్లనా ఏంది? ఇది ఏమైనా మా సార్ను ఎత్తి పొడిచడానికి ఈ వార్తల దుకాణం పెట్టుకున్నట్టున్నది రా సాంబా. ఆగరాదు, ఇంకా 2.5 ఏళ్ళు ఉన్నది. అప్పటి వరకు వేయడా 4000 రూపాయల ఆసరా పింఛని. ఇది దానికోసానికి కాదు, మా సారు ఇంకో విజయవంతమైన పని చేసిండు దానికోసానికి ఎంజాయ్మెంట్. ఇగో రా కేకులు తిని పట్టది. ఇగో ఇగో పట్టరా సరే తమ్మ, ఇగో కేకు తినరా, మంచిగా తిను. అగో కేకులు కట్ చేసి పంచుతున్నామంటే ఏదో పెద్ద ముచ్చటనే అయి ఉంటది. ఇంతకీ ఏంటిదే ఆ ముచ్చట? ఆ ముచ్చట ఏంటిదంటే చెప్పనా? చెప్తానే. మన ప్రియతమ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ 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 యనుమల రేవంత్ రెడ్డి గారు 75వ ఢిల్లీకి విజయవంతంగా పోయొచ్చిన సందర్భంగా మనం చేసుకుంటున్న విజయోత్సవ పండుగ ఇదే. సినీ అన్నాలం పాడగాను కొండంత రాగం తీసి వచ్చిరాని పాట పాడినట్టు ముఖ్యమంత్రి సారు 75 సార్లు ఢిల్లీకి పోయొచ్చినందుకే ఇంత సంబరం అవసరమా ముసలడా? ఇన్నేళ్లల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు గాని, తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ సార్ గాని, వీళ్ళల్లా ఇన్ని సార్లు అంటే 75 సార్లు ఢిల్లీ టూర్లు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ ఘనత ఒక్క మా ముఖ్యమంత్రి రేవంత్ సార్కే ఉన్నది. అరే ఇంకా అసలు ఇంకొక 25 సార్లు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఢిల్లీకి పోయొచ్చింది అనుకో, 100 సార్లు అవుతుంది. అంటే సెంచరీ పూర్తి అయిపోతుంది. ఈ రికార్డును బద్దలు కొట్టే మొగాడిగా మళ్ళా పుట్టారా బుజ్జేయరా. సరే సరే, నీ సంబురం మంచిగానే ఉన్నది కానీ 75 సార్లు ఢిల్లీకి పోయొచ్చిన ముఖ్యమంత్రి సారు కనీసం ఒక్క ప్రాజెక్టు నన్న పట్టుకొచ్చిండానే? అరే ప్రాజెక్టులు ఏమున్నదే, ఇయ్యాడు కాకపోతే రేపొస్తాయి, ఇయ్యాడు కాకపోతే మళ్ళీ వచ్చేడు వస్తాయి, ఈ సర్కార్లు కాకపోతే వచ్చే సర్కార్లు వస్తాయి. కానీ 75 సార్లు ఢిల్లీకి టూర్లు చేసి వచ్చిన మొగోడు ఎవరైనా ఉన్నారంటే మా ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఒక్కడే. మాకు ఆ గంట ఒక్కటి చాలు. సరే సారు పోతే పోయిండు గాని ఏం పని కోసానికి పోయిండు? పోయి ఎవరిని కలిసిండు? ఎన్నడన్నా ప్రెస్ మీట్ పెట్టన్న చెప్పిండానే? అదన్నా చెప్పరాదు. ముఖ్యమంత్రి సార్ అన్నప్పుడు 1,15,00,000 పనులుంటాయి. మా ముఖ్యమంత్రి రేవంత్ సారు ఒక్క పని మీద పోడు, పోయినా ఆయన సొంత పని మీద అసలుకే పోడు. రాష్ట్ర ప్రయోజనాల కొరానికి పోయి అక్కడ పెద్ద పెద్ద మనుషులను కలిసి వస్తాడు. ఎవరెవరిని కలిసి వచ్చిండు, ఎందుకు కలిసి వచ్చిండు అని ఎవరికి చెప్పడు. చెప్పాల్సిన అవసరం కూడా ఆయనకు లేదు. నీకు అవసరం లేదు కావచ్చు గాని బయట జనాలు రకరకాలుగా అనుకుంటున్నారు కాదే, అందుకోసమైనా చెప్పాలి కదా. 75 సార్లు కాదే, 750 సార్లు అయినా పోయేస్తాడు. పోయి వచ్చినప్పుడు అలా ఎందుకు పోయి వచ్చిండు, ఎవరిని కలిసి వచ్చిండు అనేది ఒక్క ముచ్చట చెప్పాడు. మా సారు ఎప్పుడు పోయినా రాష్ట్ర ప్రయోజనాల కోసరానికే పోయేస్తాడు. గదే మీరు రాసుకోవాలి, గదే మీరు వార్తలలో చెప్పాలి, అంతేగాని ఇచ్చులు కచ్చకాయలు అడగద్దు మమ్మల్ని. ఆ ప్రయోజనాలు ఏంటియో చెప్పకుండా జనాల సొమ్మును ఖర్చు చేసి ప్రయాణాలు చేసినప్పుడు అదే జనాలు ప్రశ్నిస్తారు కాదే, దానికోసానికైనా చెప్పాలి కదా. జనాల సొమ్మును ఖర్చు పెట్టుకొని పోయేస్తానని నువ్వెట్లా ప్రశ్నిస్తావు? ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. జనాల సొమ్ము ఖర్చు పెట్టి ఢిల్లీకి పోయి రాకపోతే ఆయన జేబుల సొమ్ము ఖర్చు పెట్టి పోయేస్తా అరే నువ్వు? మరి మర్యాద ఉండదు, నువ్వు ఇట్లా అసలే అడగద్దు. ఆయన ఏది చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోయేస్తా అంటాడు. కారసాంబా దీనికి తెలుస్తలేదు. ముఖ్యమంత్రి సార్ అన్నప్పుడు ఏ పని చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసానికే కదా. ఆ ప్రయోజనం ఏందనేది చెప్పాలి. చెప్పకుంటే జనాలు, ప్రతిపక్ష పార్టీల లీడర్లు తలో మాట రకరకాలుగా అనబట్టిరు కాదే. అంటారు పదవిని కాపాడుకునేటందుకు తెలంగాణలో ముయ్యలు పట్టుకపోయి ఢిల్లీలో ఉన్న పెద్దలకు అప్పచెప్తాండు అని అంటాళ్ళు. మేము వింటాం కూడా. ఎవ్వరు ఎన్ని తీర్లు అన్నా కూడా మా సారు ఢిల్లీ పోడు, ఆపడు, పోయి వస్తూనే ఉంటాడు. అరే లచ్చులు మంది అంత మాట్లాడుతాడని మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ దబ్బున ఢిల్లీ పోడు ఆపినా కూడా మనం తలా అయినా పైసలు వేసుకొని అయినా కూడా సార్ని ఇంకొక 25 సార్లు ఢిల్లీకి పంపించాలి. అట్లయితేనే సెంచరీ పూర్తి అవుతుంది. ఏమంటావురా? ఏద్దాం. నా వంతు ఈ నెల పింఛన్ పైసలు 2000 ఇస్తా, గంతే. మీరు కూడా
ఇవ్వాలి లేకపోతేంద్రా అవ్వా నువ్వు పొగుడుతున్నావో ఎత్తి ఒడుతున్నావో అర్థమే అయితలేదు. పచ్చ కామెర్లకు లోకం అంతా పచ్చగానే కానత్తది అన్నట్టు మేము ఏది మాట్లాడినా ఎత్తి పొడిచినట్టే అనిపిస్తుంది నీకు సందుబండదాన. అరే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు తెలంగాణను ఎట్లా డెవలప్ చేయాలి, కేంద్రం మెడలు ఎట్లా వంచాలి, నిధులు ఎట్లా పట్టుక రావాలి అని ఢిల్లీలో నిద్రాహారాలు మానేసి రోజు 18 గంటలు ఆలోచిస్తాడట్రా. ఆ ముచ్చట్లని ఇడిచిపెట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఢిల్లీకి ఎన్నిసార్లు పోయేస్తాడు అనేది లెక్క పెట్టుకుంటా కూర్చుంటారా ఈ మందిని ముచ్చటోళ్ళు? ఇది పద్ధతేనా? మన సారు మనసు తెలియదు వీళ్ళకు ఇస్తుంటారని అసలు మనం నమ్మద్రా, వీళ్ళని దగ్గర కూడా అని యథార్థ వారి లోక విరోధాన్ని అట్టిగానే అన్నారా పెద్ద మనిషి. మీరు మంచోళ్లే గాని నిలదీసి అడిగిన వాళ్ళు లంగలంటావు అంతే కదా. సరే సరే ఢిల్లీ ప్రయాణాల మర్మం ఏందనేది కాలం చెప్తాది గాని నువ్వెంతగానో ఎగురుతావో ఎగురు చూస్తా. అరే అరే లచ్చలు ఇక ఎగురుడు అయిపోయింది కాబట్టి ఇక వారాదు మరి డబ్బరాజు గారి దుకాణాన్ని కూర్చుందాం. గింజలు వద్దానంటే మొన్ననే వచ్చినాయి కాదు పింఛన్ పైసలు ఎవరెవరి దగ్గర ఉన్నాయి ఇయ్య రాదురి తలని వేసుకొని తాగుదాం దారి. అదే నీ గిట్ల అయితే ఇక మనం సందాలేసి మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ 25 సార్లు ఢిల్లీకి ఎట్లా పంపిస్తావురా? దారిగా వాడిని అడిగి ఖాతాన పెడదాం దారి అది ఎట్లా అయితే అట్లా అవుతుంది. చూసిండ్రానోళ్ళ మా ముసలోని కథ ఎట్లున్నదో. ఏదన్నా కొత్త పథకాలు చాలు చేసినప్పుడు లేకుంటే కొత్త ప్రాజెక్టులకు శంకుబండ వేసినప్పుడు ఇట్లా సంబరాలు చేసుకుంటే మంచిదే గాని ఆఖరుకు సీఎం సారు చేసిన ఢిల్లీ టూర్ల మీద కూడా సంబరాలు చేసుకుంటున్నారంటే వీళ్ళని ఏమనుడు చెప్పుండ్రి. కానీ మా ముసలోడు అన్నట్టు నిజంగానే ఢిల్లీ టూర్లా సెంచరీ కూడా జల్దిన్నే కొట్టేటట్టు నడుపోండ్రి సీఎం రేవంత్ రెడ్డి సారు.